నూతన విద్యా విధానాల ద్వారా విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకునేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తొలిసారిగా డేటా సైన్స్ విభాగాన్ని ప్రారంభించి విద్యార్థులకు శిక్షణను ఇస్తున్నట్లు తెలియజేశారు. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభించేలా విద్యా విధానాన్ని శిక్షణను రూపొందించామని తెలిపారు. వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించుకుని డేటా సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్కు వృత్తి విద్యా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు డేటా సైన్స్ విభాగం చిరునామాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ పివి నరసయ్య మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజే డేటా సైన్స్ విభాగాన్ని ప్రారంభించుకోవడం శుభ పరిణామమని తెలియజేశారు. శ్రీరాముల వారి ఆశీస్సులతో విద్యార్థులకు ఈ కోర్సును సద్వినియోగం చేసుకుని తమ ఉన్నతికి బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్టర్ మహమ్మద్ హుస్సేన్, డీన్ ప్రొఫెసర్ విజయభాస్కర్రావు, ఎక్సాఫ్లియన్స్ ఇన్కార్పొరేషన్ చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉన్న కోర్సెస్ స్టార్ట్ చేసి విద్యార్థులు చదువుకున్న విద్య ద్వారా ఉద్యోగ నైపుణ్యాలను నైపుణ్యాలను పెంచుకొని వాళ్ళు జీవితంలో స్థిరపడే విధంగా కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్న నూతన విధానంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము తొలిసారిగా డేటా సైన్స్లో స్టార్ట్ చేసి ఇది ముందు తరం పిల్లలకందరికీ ఉపయోగపడేలా ఈనాటి అవసరాలకు అనుగుణంగా చదివిన వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఇంటర్న్షిప్ చేసుకొని వాళ్ళ జీవితంలో వెళ్ళేటప్పటికే నైపుణ్యాలతో వెళ్ళి స్థిరపడేలా ఉండే కోర్సులు ఇంట్రడ్యూస్ చేసేలా భాగంగా ఈరోజు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ డేటా సైన్స్ కోర్సుని ప్రారంభించడం జరిగినది. ప్రజెంట్ డే ఆర్డర్ గుర్తుపెట్టుకొని మేము ఈ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతో చాలా ఉపయోగకరం అందరికీ స్టూడెంట్స్కి. డేటా సైన్స్ కోర్స్ చేసిన ఇమ్మీడియట్గా కూడా ఇది యాక్చువల్గా ఇండస్ట్రీ కొలాబరేషన్స్తో చేస్తున్నటువంటి కోర్స్. ఇది ఒక నాంది మాత్రమే కొత్త కోర్సులకి. ఇటువంటివి ఇంకా చాలా స్టార్ట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము. మ్యాథమెటిక్స్ విత్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి కోర్సులన్నీ కొన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని. ఈ కోర్సు చేసిన స్టూడెంట్స్కి అందరికీ ప్లేస్మెంట్స్ వస్తాయి డెఫినెట్గా. తర్వాత ఏంటంటే వాళ్ళ స్కిల్ బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ. సో ఇంతకుముందు మనం కోర్సులు మన యూనివర్సిటీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీ కొలాబరేషన్తో చేసిన మూలంగా వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్లో ఆధ్వర్యంలో ట్రైనింగ్ జరుగుతుంది. మన టీచర్స్ కూడా ట్రైన్ చేస్తారు. సైన్స్ కోర్సుకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది. విద్యార్థులు తమ కోర్సు అయిపోతే ఇమ్మీడియట్గా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు చాలా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి ఈ కోర్సు తెచ్చారు. ఇంకా ఇటువంటి కోర్సులు ఎన్నో వస్తాయి ఎస్వి యూనివర్సిటీకి. ఇంకా యూనివర్సిటీ ఖ్యాతి నలుదిశలో వ్యాపిస్తుంది. విద్యార్థులందరూ ఇటువంటి కోర్సుల్లో చేరి యూనివర్సిటీ నుంచి ఒక పట్టానే ఒక డిగ్రీనే కాకుండా ఉద్యోగం ఆఫర్ కూడా తీసుకెళ్తే ఇంకా మంచిది. వాళ్ళ తల్లిదండ్రుల కళలు కూడా నెరవేరుతాయి. ఇది ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సు లాగా ఉంటుంది. అంటే ఎక్సాఫ్లియన్స్ అని యుఎస్ఏ బేస్డ్ కంపెనీ కొలాబరేషన్తో ఈ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎంఎస్ ఇన్ డేటా సైన్స్ కోర్స్. అందులో ఈ కోర్స్ ఏమిటంటే మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి కూడా అనుసంధానంగా ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ పెట్టమని యూజీసీ వాళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా చెప్తూ ఉంది. కాబట్టి ఆ తరహాలో ఇది ఇండస్ట్రీ ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చేటువంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సు లాగా దీన్ని మనం లాంచ్ చేస్తున్నాము. ఈరోజు ఈ కోర్స్ స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ థ్యాంక్ యూనివర్సిటీ అథారిటీస్, APSHI, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ గివింగ్ పర్మిషన్ టు స్టార్ట్ దిస్ కోర్స్.